వారిద్దరూ గురు శిష్యులు 10 ఏళ్ల పాటు అధికారం చలాయించారు. ఎన్నికల్లో ఓడిపోవడంతో కండువా మార్చారు. కారు దిగి హస్తం గూటికి చేరారు. అయితే అక్కడ సొంత ఇమేజ్ కోసమే పాకులాడుతున్నారట. అధికార పక్షంలో ఉంటూనే ప్రతిపక్షంలా వ్యవహరిస్తున్నారట. పార్టీ లైన్ దాటి మరీ ఆందోళనలు చేస్తున్నారట. ఆ నేతల తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తోందట. ఇంతకు ఆ నేతలెవరు? వారు చేస్తున్న పనులేంటి? హస్తం అధిష్టానానికి తలనొప్పి ఎందుకు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. హస్తంలో ఎవరికి వారే యమునా తీరే. అధికార పక్షంలో ప్రతిపక్షంలా నేతలు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తలనొప్పి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా మారింది కాంగ్రెస్ పార్టీ తీరు. అధికార పక్షంలో ఉంటూనే ప్రతిపక్షంలా వ్యవహరిస్తున్నారట హస్తం నేతలు. ఎన్నికల తర్వాత పార్టీలోకి వచ్చిన నేతల తీరుతో అధిష్టానానికి తలనొప్పి మొదలైందట. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కారు పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కన్నప్ప. అయితే పార్టీలో వారికి సరైన స్థానం దక్కడం లేదో, సీనియర్ నాయకులతో సయోధ్య కుదరడం లేదేమో గాని ఆ నేతలు అధికార పార్టీలో ఉంటూనే పార్టీ లైన్తో సంబంధం లేకుండా ప్రభుత్వంపై ఆందోళనలు చేయడం ఇప్పుడు పెద్ద చర్చకే దారితీసిందట. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ప్రచారం చేయకుండా బీఎస్పీ అభ్యర్థికి కోనప్ప ప్రచారం చేయడం పార్టీని ఇరకాటంలో పెట్టిందట. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో శాంక్షన్ చేయించిన గుండాయిపేట బ్రిడ్జితో పాటు కొన్ని రోడ్ల పనులను పూర్తి కాకుండా కొంతమంది కాంగ్రెస్ నేతలు రద్దు చేయించారని, అందుకే వారు గ్రామాల్లోకి వస్తే నిలదీయాలని కోనప్ప వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారిందట. తాను పార్టీ ప్రయోజనం కోసమే పనిచేస్తున్నానని చెప్పిన కోనప్ప ఇప్పుడు తమ క్యాడర్తో సమావేశాలు ఏర్పాటు చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసి సత్తా నిరూపించుకోవాలని బహిరంగంగానే వ్యాఖ్యానించడం ఇప్పుడు పార్టీకి ఇబ్బందికరంగా మారిందట. కోనప్ప కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారా లేదా తన స్వంత ఇమేజ్ ను పెంచుకోవడానికి పనిచేస్తున్నారా అనేది పార్టీలో హాట్ టాపిక్ గా మారిందట. ఈ వ్యవహారమంతా అధిష్టానం దృష్టికి వెళ్లడంతో సీఎం రేవంత్ రెడ్డిని కోనప్ప కలవడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాలో 10 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యాన్ని కొనసాగించిన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి తమ ఇమేజ్ ను కాపాడుకుంటూ వస్తున్నారట. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో అడపాదడపా దర్శనమిస్తున్నాడట. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ను కలిసి జిల్లాలో రైతు సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారట. ఇక అధికార పార్టీలో ఉంటూనే రైతు సమస్యలపై పోరాడతానని చెప్పిన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఏకంగా నిర్మల్ జిల్లాలో రైతులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్డీఓ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టడం జిల్లా రాజకీయాల్లో చర్చకు దారితీసిందట. ఈ ఇద్దరు నేతలు పార్టీ కోసం పనిచేస్తున్నారా లేదా తమ స్వంత ఇమేజ్ పెంచుకోవడానికి పనిచేస్తున్నారా అన్నది అంతుపట్టడం లేదట. ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కన్నప్ప కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో అందరి దృష్టి ఆ నేతలపైనే పడిందట. స్వంత ఇమేజ్ పెంచుకోవడానికి పార్టీ లైన్ దాటి మరీ ఆందోళనలు చేయడంతో ఆ నేతల ధారెటనేది జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందట. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ స్వంత పార్టీపై ఆందోళనలు చేయడం ఏమిటని సీనియర్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఆ నేతలు మాత్రం నియోజకవర్గాల్లో తమకు ముఖ్యమైన పదవులు ఆశిస్తూ స్వంత పార్టీని బద్నాం చేసే పనిలో పడ్డారని పార్టీ శ్రేణులు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారట. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు ప్రభుత్వంపై ఆందోళనలు చేయడం దేనికి కారణమనే చర్చ జరుగుతోంది. దీని వెనుక ఆ నేతలు పెద్ద ప్లాన్ వేసినట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. నిర్మల్, సిర్పూరు నియోజకవర్గాల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లకపోవడం, పార్టీని ముందుకు నడిపే నాయకులు లేకపోవడంతో నియోజకవర్గం బాధ్యతలను తమకు అప్పగించాలని ఆ ఇద్దరు నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారట. పార్టీ కోసం కష్టపడండి, తప్పకుండా పార్టీ మిమ్మల్ని గుర్తిస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు పార్టీలో టాక్ నడుస్తోందట. మొత్తానికి ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కన్నప్ప తీరు ఆదిలాబాద్ కాంగ్రెస్ లో పెద్ద చర్చకే దారితీస్తుందట. మరి హస్తం అధిష్టానం ఆ ఇద్దరు నేతలను కట్టడి చేస్తుందా లేదా వాళ్ల సేవలను గుర్తించి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తుందా అనేది వేచి చూడాలి.